ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కానీ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గమైన పాలకొల్లులో మాత్రం ఈ కోడ్ అమలవడం లేదు. నియోజకవర్గంలో టీడీపీ జనసేన నాయకుల ఫ్లెక్సీలు పలు ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లపై అలాగే దర్శనమిస్తున్నాయి. అయితే అధికారులు వీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే సాధారణ ఎన్నికలకు కూటమి నాయకులు ఇంకెంత ప్రభావితం చేస్తారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసి ఫ్లెక్సీలు తొలగించాలని కోరుతున్నారు. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ మొన్న ఇవ్వడం జరిగింది. మరి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అధికారులందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి రాజకీయాలను చెందినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా ఉండడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి నియోజకవర్గంలోనూ గ్రామాల్లోనూ ఉన్నటువంటి మరి పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ అధికారులందరూ కూడా మేము చెప్పడం జరిగింది అధికారులకి. మరి ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి గారి నియోజకవర్గంలోనే మరి ఇన్ని ఫ్లెక్సీలు ఉండడం మరి అధికారులు మరి చూస్తూ ఊరుకుంటున్నారు.